మేడం మేడం బాబు గారు ఇద్దరు కూడా ప్రస్తుతం ఓటు వేయడానికి ఇద్దరు కూడా తరలి వచ్చిన దృశ్యాలు మీరు ఎదురుగా గమనించవచ్చు. మేడం 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 బ్రాహ్మణి గారు రాలేదా? బ్రాహ్మణి గారు ఎస్ భువనేశ్వర్ గారు అండ్ చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఓటు వేయడానికి తరలి వస్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ చూడొచ్చు. భారీ ఎత్తున ఓటర్లు. హలో హలో సాక్షి స్పీడ్ ఎట్లా చాలా ఎక్సైటెడ్గా ఉంది. దీనికోసం చాలా దూరం నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి 18 years దాకా ఓట్ వేయడం అని చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎలక్షన్లో ఫస్ట్ ఓట్ వేయడం వెరీ స్పెషల్. మమ్మీతో వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ చాలా హ్యాపీగా మాట్లాడారు, చాలా స్వీట్గా ఉన్నారు. అది చూసి చాలా ఎక్సైటెడ్గా ఉంది. తర్వాత అందరూ రిసెప్షన్ చాలా స్పెషల్ అండి. పక్కనండి చంద్ర ఏం ఓకే చంద్ర డౌన్ చేయ చంద్ర. ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇవి. అందరు కోరుకుంటుంది ఒకటే, దేశంలో ఈనాడు ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికి ఉన్న ఆయుధం ఓటు. ఓటును సద్వినియోగపరిచి ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య అలాగే ప్రతినిధి సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అతి పవిత్రమైన సాధనం ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే, మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటే, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు ఉంటుంది. వాళ్ళు చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓటు వేసే హక్కు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, అదే భావితరాల భవిత కోసం నేను కోరుకునేది ఒకటి, అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం. సో అందువల్ల ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తారు జనంలో, ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా, కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. గెలుస్తారు.
మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు. రెండోసారి కంటే ఈసారి ఇంకో మూడోసారి ఇంకెక్కువ ఇస్తాను ఆశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Come from 1 second. సరే బయట